హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే సూపర్గా ఉన్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి. ఇంకా ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే నేనైతే మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. ఎలా అంటే యాక్చువల్లీ మనం ఒక మూవీ చూసాము అనుకోండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మనం కాదు, హీరో హీరోయిన్స్ మనం కాదు, అండ్ ప్రొడక్షన్ మంది కాదు, ఏది మంది కాదు. బట్ ఇలా తీసి ఉంటే బాగుంటుందేమో అన్న ఒక డిస్కషన్ చేసుకుంటాం కదా ఒక మూవీ అయిపోయిన తర్వాత. సేమ్ అలాగే ఇప్పుడు నేను అది ఎందుకు అడుగుతున్నాను అంటే, నా వరకు వచ్చేసేసరికి ఛానల్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది ఈ టైంలో అనుకునేసరికి మళ్ళీ డల్ అయిపోతూ ఉంది. అలా 2-3 టైమ్స్ అయితే జరుగుతూ ఉంది. అంటే ఒక వీడియో వైరల్ అవ్వడానికి వెళ్తుంది, మళ్ళీ స్టాప్ అయిపోతుంది అనమాట. నాకు తెలిసి నేనైతే టెక్నికల్గా అయితే ఒక కోర్స్ అయితే తీసుకున్నాను. దానికి తగినట్లుగానే పర్ఫెక్ట్గానే అన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నా. అండ్ ఏదైనా అంటే అప్లోడ్ చేసేటప్పుడు చేయాల్సినవి కూడా కరెక్ట్గానే చేస్తూ ఉన్నాను. మరి మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో నాకైతే ఐడియా లేదు. మీకేమైనా తెలిసి నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ అయితే చేసేసేయండి. డెఫినెట్గా నాకు కుదిరినంత వరకు నేను చేంజెస్ అయితే చేసుకుంటాను. బట్ నేనైతే ఏది వీడియో కోసం చేయట్లేదు, నేను చేసేదాన్ని వీడియో అయితే తీస్తున్నాను. అలా అని నా కంటెంట్ని మొత్తం చేంజ్ చేసుకోమంటే చేసుకోలేను. నాకు ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అండ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, వాటి వరకు మాత్రం చేసుకున్న తర్వాతనే నేను వీటికన్నిటికీ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నా. ఇంకా రెసిపీ దగ్గరికి వచ్చేస్తే పొన్నగంటి ఆకు ఫ్రై చేద్దాం అనుకున్నా. మొన్న చెల్లి వచ్చింది కదా, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పండింది. ఇలా పొన్నగంటి ఆకు చాలానే తీసుకొచ్చేసింది. మొత్తం తనే ఒలిచిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఇంకా దీన్ని నేను పప్పులో పెట్టేశాను అనుకోండి, పప్పు చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకోసమే ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా అంతా తీసిన తర్వాత కూడా ఎక్కడైనా చిన్న చిన్న మొద్దులు ఉంటాయి కదా, అంటే కాడలు, అవన్నీ తీసేసి ఆకును మాత్రమే తీసుకున్నా. అండ్ అలాగే పెసరపప్పును కూడా మార్నింగే నానబెట్టేశాను. పొట్టు పెసరపప్పు నానబెట్టుకున్నాను పొన్నగంటి ఆకు ఫ్రై కోసం. సో ఇంకా అది కూడా కడిగేసి పక్కనైతే పెట్టేసుకున్నా. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 to 11 అలా అవుతుంది. ఇంకా నేనైతే ఏదో ఒక ఫ్రూట్స్ తిందాము అనేసి ఫ్రూట్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. లేడీస్ అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే, మనం తినకుండా ఇంట్లో వాళ్ళు తింటే చాలు అనుకుంటారు. అలా అస్సలు అనుకోకండి. 1 ఉంటే హాఫ్, అలా 3 ఉంటే దాన్ని ఈక్వల్గా చేసుకోవాలి. కానీ మనం అస్సలు తినకుండా అన్నీ సాక్రిఫైస్ చేయడం కరెక్ట్ కాదు. అలా అని పెట్టొద్దని కాదు, ఒకటి ఉంది అంటే ఏదైనా అంటే చాలా తక్కువ ఉంది అంటే ఒకరికి ఇవ్వడం ఓకే. బట్ మనం తినకుండా వాళ్ళ కోసం స్టోర్ చేస్తూ పెట్టడం అయితే కరెక్ట్ అస్సలు కాదు. ఎందుకంటే మనకి ప్రోటీన్ కావాలి, మనకి కాల్షియం కావాలి, మనకు కూడా హెల్త్ బాగుండాలి. ఇదొక్కటి లేడీస్ అందరు గుర్తు పెట్టేసుకోండి. ఏదైనా ఓపిక లేనప్పుడు నేను కూడా కుక్ చేసుకోకుండా అంటే ఉన్నది తింటూ ఉంటాను. కానీ బట్ ప్రతిదీ తినకుండా పక్కకు పెట్టేసి నా హెల్త్ గురించి థింక్ చేసుకోకుండా అయితే అస్సలు ఉండను. కాబట్టి ఇప్పటి నుంచైనా చేంజ్ అయ్యి మీరు మీ హెల్త్ గురించి కూడా పట్టించుకుంటే బెటర్. ఇప్పుడు ఎంతలా ఆలోచిస్తామో మన ఫ్యామిలీ గురించి, మనం సిక్ అయినప్పుడు మన ఫ్యామిలీ గురించి ఎవరు ఆలోచిస్తారు అన్న ఒక క్వశ్చన్ అయితే వేసేసుకున్నాము అంటే ఆటోమేటిక్గా మనకైతే ఒక భయం వచ్చేస్తుంది. కాబట్టి మనల్ని కూడా మనమే హెల్తీగా చూసుకోవాలి. లెట్స్ ట్రై ఇట్. ఇంకా ఇవాళ మార్నింగ్ అయితే బాబుకి ఆల్రెడీ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించేశాను. అందులోకి సొరకాయ కర్రీ ఎలాగో చేశాను. సో రైస్ కూడా ఉందన్నమాట. ఇంకా జొన్న రొట్టె ప్రిపేర్ చేద్దాం అనుకున్నా పొన్నగంటి ఆకులోకి. అండ్ అలాగే మనం అంటే మార్నింగే ప్రిపేర్ చేయొచ్చు. బాబు తినడానికి లేట్ అవుతుంది అండ్ నాకు చేయడానికి కూడా మార్నింగ్ కొంచెం లేట్ అవుతుంది. నేనేం ప్రో కాదు కదా, కాస్త లేట్ అవుతుంది. అందుకోసమే మార్నింగ్స్ పెట్టుకోను. ఇంకా నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేసుకుందామా అంటే నైట్ ఇంకా జొన్న రొట్టె తిన్నాను అంటే కొంచెం కష్టమే. అందుకోసమే అంటే మామూలుగా అయితే తింటాను కానీ నైట్ ఈ మధ్య టిఫిన్ అన్నీ స్కిప్ చేశాను కదా, కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ చేద్దాము అనుకున్నా. రైస్ ఆల్రెడీ ఉంది రసంలోకి పెరుగులోకి, కాబట్టి పొన్నగంటి ఆకు రొట్టె చేసేసుకున్నాము అంటే మంచిగా ఆఫ్టర్నూన్ లంచ్కి తినేయొచ్చు అనేసి అనుకున్నా అనమాట. ఇంకా ఇలా ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నా 11 ఆ టైంలో. నేను 5 days అంతా బాగానే ఉంటాను. సాటర్డే సండే వచ్చేసేసరికి చేంజ్ అయిపోతూ ఉంటా. ఇది నాకు తెలిసి చాలామంది లేడీస్ ఇలాగే ఉంటారు అనుకుంటున్నా. బట్ మ్యాక్సిమం అయితే ట్రై చేయడానికి చూస్తున్నాను, కానీ కుదిరినంత వరకు ఓకే. ఇంకా పొన్నగంటి ఆకు ప్రిపేర్ చేసే విషయానికి వస్తే, నేను ఇదివరకు చాలాసార్లు చాలా టైమ్స్ ప్రిపేర్ చేశాను. అంటే మేము ఇంతకుముందు ఉండే ఇంటి దగ్గర మంచిగా అంటే పారుకొని ఉండేది. ఇది అంటే వేర్లతో వెళ్ళిపోతూ ఉంటుంది ఈ చెట్టు. అంటే ఈ మొక్కలు బాగా తీసుకొని తినేవాళ్ళము. బట్ ఇప్పుడు ఏంటి అంటే కొంచెం పప్పు చేస్తే చాలా ఎక్కువ అయిపోతుంది అన్నట్లు చేయకుండానే ఉంటున్నా.
ఇంకా ఇవాళ ఎలాగో చెల్లి తీసుకొచ్చింది కదా, సో చాలా క్వాంటిటీ ఉంది. ఇది కర్రీ చేయకుండా పప్పు చేసాము అంటే వేస్ట్ అయిపోతుంది అనేసి ఇలా ఫ్రై అయితే చేసేస్తూ ఉన్నాను. దానికోసం ముందుగా ఆయిల్ తీసేసుకొని పోపు దినుసులు, ఆనియన్స్, కరివేపాకు. ఆనియన్ కొంచెం చేంజ్ అయిన తర్వాత కలరు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పునైతే వేసుకున్నాను. నేను యాక్చువల్లీ మార్నింగ్ లేచినప్పుడు నానబెట్టేశాను. చాలా ఎక్కువసేపు నానితే మంచిగా ఉంటుంది, అంటే తిక్కుగా అయిపోతుంది బాగా, అంటే గట్టిగా ఉండకుండా పప్పు చాలా బాగుంటుందండి. అందుకోసం ముందుగా నానబెట్టండి, లేదా అప్పటికప్పుడు చేసుకునే పట్టయితే కాస్త ఉడికిచ్చి చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా పప్పు వేసి ఒకసారి అలా కలిపేసి ఆకును మొత్తం క్లీన్ చేసి పెట్టుకొని ఆకును కూడా వేసేసుకున్నాను. యాక్చువల్లీ ఈ ఆకును ఇంకా కట్ చేసి వేసుకుంటే బాగానే ఉంటుంది, బట్ ఇంకా బాగా మగ్గితే ఇలా అయినా ఓకే అనేసి నేనైతే ఇలానే యాడ్ చేసుకుంటాను. మీరు కావాలి అంటే ఇంకా చిన్నగా చాప్ చేసేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇది వల్చడం చాలా కష్టం, అదే భూమిలో వేసాము అంటే పెరగడం చాలా ఈజీ. ఇది త్వరగా పెరిగిపోతుంది, కొంచెం మొక్కు ఉన్నా చాలు, అది చాలా ఎక్కువగా పెరుగుతుంది అన్నమాట ఈ పొన్నగంట ఆకు అయితే. ఇంకా నెక్స్ట్ ఆకు వేసా కదా, మూత పెట్టేసి మళ్ళీ తీస్తూ కలుపుతూ ఉన్నాను. ఇది మొత్తం మగ్గితే చాలా తక్కువగానే అవుతుంది. ఏ ఆకుకూరైనా అంతే, అంటే వేసినప్పుడు ఇంత కనిపించినా కూడా తర్వాత తగ్గుతూనే ఉంటుంది. అది మొత్తం మగ్గేసరికి మనం దీనికి కావాల్సిన పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఏం లేదు, వెల్లుల్లి పొడి అండి, కారం, ఉప్పు, జీలకర్ర వేసి వీటిని బాగా మిక్సీ అయితే వేసుకోవాలి. అక్కడ మెదపడానికి ఏం లేకపోయినా సరే, జీలకర్ర వేయకపోయినా సరే ఉప్పు కారంని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి, కొబ్బరి పొడి వేసేసి మళ్ళీ జస్ట్ పల్స్ ఇస్తూ అలా ఒక 2-3 టైమ్స్ అన్నామంటే చాలు, పొడి పొడిగా వెల్లుల్లి కారపొడి అయితే రెడీ అయిపోతుంది. ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసే రెసిపీనే అయినా కానీ నాకు కొందరు కామెంట్ సెక్షన్లో పెట్టారు సబ్స్క్రైబర్స్, అంటే కొంచెం జీలకర్ర వేస్తే బాగుంటుంది అనేసి. మేమైతే రెగ్యులర్గా జీలకర్ర వేసుకోం కానీ, బట్ కర్రీ కోసం కూడా జీలకర్ర పొడి వేసినట్లు ఉంటుంది అని ఇందులోనే జీలకర్ర కూడా వేశాను. ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది పొడి పొడిగా. నేను ఇలా ఇవన్నీ చేస్తూనే ఇంకో సైడ్ ఇది కదుపుతూనే ఉన్నాను. చూసారు కదా, ఆకైతే బాగానే మగ్గిపోయింది, బట్ ఇది పెసరపప్పు కొంచెం ఎక్కువగా అంటే అడుగు అంటుతూ ఉందన్నమాట. ఇంకా అందుకోసమే మూత పెట్టకుండా చాలాసేపు అయితే తిప్పాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి మళ్ళీ కలుపుతూనే ఉన్నాను అనమాట. ఇది మొత్తం దగ్గరికి వచ్చేయాలి, ముద్దలా అయిపోతే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మొత్తం కలిపి ఇలా కొంచెం అయిన తర్వాత ఇందులోకి ఇందాక ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నానండి. ఆకుకూర అంటే కొందరికి ఆకుకూర అంటే నచ్చదు, అందులో నేను కూడా ఒకదాన్ని. అందుకోసమే ఇలా కారము, పెసరపప్పు లేదంటే శనగపప్పు ఏదో ఒకటి చేసుకొని తిన్నాము అంటే ఆకుకూర ఫ్లేవర్ని చేంజ్ చేసేసి టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. ఇలా వెల్లుల్లి కారపొడి వేయడం వల్ల ఈ వెల్లుల్లి కారపొడి మొత్తంని కర్రీనంతా డామినేట్ చేసేసిద్ది ఆకును. ఇంకప్పుడు ఫ్లేవర్ ఎక్కువగా వెల్లుల్లి కారపొడి ఫ్లేవరే దాకిద్ది, కాబట్టి ఇష్టంగా ఎక్కువగా మంచిగా తినేసేయచ్చు. డెఫినెట్గా ఏదైనా సరే మనకి ఇష్టం లేనిది ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే అందులో ఇష్టం వచ్చేలాగా కలుపుకునే వాటి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. నేను అందుకోసమే ఇలా వెల్లుల్లి కారపొడిని ఎక్కువగానే వేసుకుంటాను. ఇలా బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మగ్గబెట్టేసాము అంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ స్మెల్లే టెంప్టింగ్గా ఉందండి. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను అనమాట. పెళ్ళైన కొత్తలో జొన్న రొట్టె చేస్తే అదో యుద్ధం చేసినట్లు ఉండేది నాకు. అంటే అసలు రాదు, అప్పటికి ట్రై చేశాను కానీ పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో, కానీ అసలు వచ్చేది కాదు. ఎందుకంటే నాకు టెక్నిక్ తెలీదు, రాని వాళ్ళు ఈజీగా ఎలా చేసుకోవాలి అనేసి. బట్ పెళ్ళి తర్వాత అయితే నేర్చేసుకున్నాను. మా అత్త వాళ్ళ దగ్గర ఎలా అంటే అప్పట్లో అందరూ చేత్తోనే తట్టేవాళ్ళు కదా జొన్న రొట్టెను. బట్ ఏంటి అంటే మా అమ్మ కూడా ఇప్పటికి చేత్తోనే తడుతుంది రొట్టెను మొత్తం కూడా. అత్త వాళ్ళు ఏంటంటే చేతులు కొంచెం అంటే అప్పుడు ఉన్నంత స్టామినా ఉండదు కదా, కాబట్టి వాళ్ళు ఎక్కువగా చపాతీ కర్రతో తిక్కడం అయితే అలవాటు చేసుకున్నారు. నాకు కూడా చేత్తో కొడితే సాగేది కాదు, అండ్ అలాగే బండకి స్టిక్ అయిపోయేది. ఒక కప్పు వాటర్ని బాగా మరిగించేసుకోవాలి. అందులోనే సేమ్ కప్పుతో జొన్న పిండిని అయితే వేసుకోవాలి. అలా వేసి మొత్తం అంటే పైకి పొంగొచ్చే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసి ఇలా ఇప్పుడు నేను తీసుకున్నాను కదా గిన్నెలో నుంచి, అలా తీసుకొని కావాల్సినంత పిండిని చేత్తో తడి చేసుకుంటూ బాగా ప్రెస్ చేసేసుకొని
పొడి పిండి వేసుకుంటూ చపాతీ కర్రతో తిక్కేసాము అంటే జొన్న రొట్టె పర్ఫెక్ట్గా వస్తుందండి. అయితే చల్లనీళ్ళతో చేసిన దానికి వేడి నీళ్ళల్లో ఇలా ఉడికించి చేసిన దానికి కాస్త డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఏంటి అంటే అస్సలు చేసుకోలేకుండా ఉండడం కంటే ఇది బెటర్ కదా. అదేనండి గుడ్డిలో మెల్లమేలు కదా అంటారు కదా, అలాగనమాట. నాకైతే ఇలా ఉంటే టేస్ట్ ఏం డిఫరెన్స్ రాదు కానీ బట్ టెక్స్చర్ కాస్త సాఫ్ట్ వస్తుంది చల్లనీళ్ళల్లో చేసింది. ఉడుకు నీళ్ళల్లో చేసింది ఏంటి అంటే కొద్దిసేపటికి కొంచెం అంటే నారలా కొంచెం గట్టిగా అయిపోతాయి అన్నమాట రొట్టెలు. ఇది నార్మలే. మీకు డీటెయిల్గా వీడియో కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా ఎలా చేసుకోవచ్చో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అదైతే చూసేసేయండి. నాకు ఈ వీడియో చూపించడానికి ఏంటి అంటే 2 చేతులు యూజ్ అవుతుంది కదా, సో కష్టం అనిపిస్తుంది జొన్న రొట్టె ప్రిపేర్ చేసేది చూపించడము. అందుకోసము చూసారు కదా ఎంత బాగా వచ్చిందో జొన్న రొట్టె అయితే. అందులోనూ పల్చగా కూడా ఉంటుంది. ఇంకా మీరు అంటే ఇంకా పల్చగా కావాలి అనుకుంటే ఇంకా సేపు చపాతీ కర్రతో ఒత్తేసారు అంటే ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చు. అంత బాగా వస్తాయండి. ఇప్పుడు నేను చెప్పినట్లు చేశారు అంటే డెఫినెట్గా అయితే ఓసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఇది ప్రిపేర్ చేయడం ఇంత ఈజీనా అని. నార్మల్గా రొట్టె బాగా వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే చపాతీ కంటే జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అంటారు. ఫైనల్లీ నేనైతే అంటే మరీ చపాతీ అంత ఈజీ అని చెప్పను కానీ బట్ కష్టమైతే కాదు అని అయితే అర్థమైపోయింది. ఇలా ఒకవైపు కాలుస్తూ ఇంకోవైపు ఒకటేసారి రొట్టెను కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. అయితే మన గ్యాస్లు చాలా చిన్నగా వస్తాయి కదా, మామూలుగా పెద్దగా వచ్చే మంట ఉందనుకోండి జొన్న రొట్టెలు ఇంకా బాగా కాలుతాయి. అందుకే నేను ఇలా తిప్పి తిప్పి కాలుస్తున్నాను. అంతే అండి, రొట్టె అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను చెప్పినంతసేపు పట్టదు కానీ ప్రిపేర్ చేయడం అయితే ఈజీ అనే చెప్తాను. అయితే వేడి నీళ్ళలో చేస్తే ఇలా తీసి వేసేటప్పుడు కూడా అస్సలు విరగదు. అదే చల్లనీళ్ళతో చేసామంటే రొట్టె ఎంత బాగా వచ్చినా సరే చేత్తో తీసి వేసేటప్పుడు డెఫినెట్గా విరిగిపోయింది. నాకైతే ఇది చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నాను. ఇదిగో చూడండి జొన్న రొట్టె అయితే ఎలా ఉందో. ఇలా కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఉడుకు నీళ్ళలో చేసాము అంటే. ఇంకా నెక్స్ట్ కర్రీ అయితే స్పైసీగా భలే ఉందండి. నేను రొట్టె ప్రిపేర్ చేయడంలో పర్ఫెక్ట్ కాకపోవచ్చు కానీ బట్ ఇటువంటి వాటిలో కారం ఉప్పు మాత్రం పర్ఫెక్ట్గా అయితే వేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇలా బీరకాయ కర్రీ కూడా కాస్త వేసేసుకున్నా. అండ్ టోటల్లీ కర్రీ అయితే సూపర్గా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉందో. బట్ ఇది రాయలసీమలో ఎక్కువగా కనిపించదు, ఈ మధ్య కొంచెం తెలుస్తుంది అనుకుంటున్నా దీని గురించి. ఎక్కువగా ఈ హైదరాబాద్లో మాత్రం పొన్నగంటి ఆకు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఉండి అవైలబిలిటీలో ఉంది అంటే డెఫినెట్గా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. స్పైసీగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ తీసుకొని తింటేనే జొన్న రొట్టె టేస్టీగా అనిపిస్తుంది. ఇలా నా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మావాడైతే స్కూల్ నుంచి వచ్చేసాడు. పాపం బాగా నిద్ర వచ్చేసినట్లుంది, వ్యాన్లోనే పడుకున్నాడంట. 3 days అంతా బిజీగా ఉన్నాడు కదా, అందుకే ఈ టైర్డ్నెస్. ఇంక ఇవాళ మంచిగా నిద్రపోతే కానీ ఆ టైర్డ్నెస్ అంతా పోదు. ఎంతైనా పిల్లలకి నిద్ర లేకపోతే చాలా కష్టం అండి. బాగా నిద్రపోయారు అంటే యాక్టివ్గా ఉంటారు అండ్ అలాగే రిఫ్రెష్ అయిపోయి ఫ్రెష్గా భలే కనిపిస్తారు. నిద్ర లేదనుకోండి ఇలా డల్గా అయిపోతారు, మూడీగా. ఇంకా పడుకోబెట్టేసి నేనైతే మళ్ళీ రిమైనింగ్ ఏవైనా పనులు ఉంటే చేసుకుందామని లేచాను. కాస్త ఎడిటింగ్స్ అవన్నీ ఈ టైంలో చేసుకుంటూ ఉంటా అనమాట. అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఏవైనా ప్రిపేర్ చేయాలి అన్న ఈ టైంలో చేస్తూ ఉంటాను. ఇంక ఇవాళ అయితే మజ్జిగ తాగలేదు కదా, సో ముందు మజ్జిగ అయితే తాగేద్దాం అనుకున్నాను. ఇలా జొన్న రొట్టె ఒక్కటే తిన్నప్పుడు కాస్త మజ్జిగ కూడా తీసుకుంటాను. రైస్తో తింటే తీసుకోకపోవచ్చు కానీ బట్ ఇలా ఓన్లీ రొట్టె చపాతీ తినే టైంలో అయితే కాస్త మజ్జిగ అయితే తీసుకుంటా అనమాట. నాకు ఈ పని చేసే కంటే వీడియో తీసుకోవడం ఎక్కువ టైం పడుతుంది ఏదైనా సరే. అంటే పని అయితే అంటే 1/2 అవర్లో చేసేయచ్చు, బట్ వీడియోలు తీయడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకోసమే ఇంకా కాస్త లేట్ అవుతూ ఉంటాయి పనులు, లేకపోతే ఫ్రీ టైం అయితే ఉంటుందిలేండి. బట్ ఇలా ఈ ఎడిటింగ్స్ అండ్ వీడియోస్ తీసుకోవడం వల్ల నా టైం అయితే డే ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మార్నింగే ఇలా చికెన్లో అన్నీ మ్యారినేట్ చేసి పెట్టాను వేసేసి. ఎలా ప్రిపేర్ చేశానో ఇప్పుడు చూపిస్తానండి మీకు. చికెన్ని బాగా వాష్ చేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి.
కొంచెం ప్రెస్ చేస్తే కలిపితే ముక్కలకంతా బాగా పడుతుంది. దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడైతే తీసాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేసుకునేసరికి ఆయిల్ హీట్ అవుతుంది కదా అనేసి ఆయిల్ అయితే వేడి చేస్తున్నా అనమాట. ఇంకా చికెన్లోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా వేసేసి బాగా కలుపుకోవాలి. అవసరం అనిపిస్తే కాస్త వాటర్ని వేసేసుకొని కలిపేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా పట్టొద్దు, మందంగా కూడా ఉండొద్దు. ఈ పిండి పల్చగా ఉంటేనే లోపల చికెన్ కూడా బాగా కుక్ అయిపోయి జ్యూసీగా ఉంటుంది. ముక్కేమో బయటేమో క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఇలా కలిపేసుకొని ఇంకా ఆయిల్ అయితే హీట్ అవ్వలేదు. సో ఈలోపు మనం సార్ట్ చేసుకోవడానికి ఏమేమి వెజిటబుల్స్ కావాలనో అవన్నీ కూడా తీసుకుంటున్నాను. ఇంతకీ ఏం ప్రిపేర్ చేస్తున్నా అనుకుంటున్నారు కదా, చిల్లీ చికెన్ అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ స్టార్టర్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి కానీ బట్ నేనైతే ఇంట్లో ఏది ఉంటే అది యూజ్ చేసి చేసేయడమే. పెద్దగా కంపల్సరీ ఇవన్నీ కావాలి అనేది ఏం లేదు. ఎంత తక్కువ వీలైతే అంత మసాలాస్ వేసుకుంటే పోయేదేముంది చెప్పండి. నేను రెగ్యులర్గా ఏదైనా అంటే నూడిల్స్ అలాంటివి చేస్తుంటాను కాబట్టి మామూలుగా వెనిగర్, కొంచెం సోయా సాస్ ఇవైతే ఉంటాయి. ఇంకా ప్రతి రెసిపీకి కావాల్సినవన్నీ ఏం పెట్టుకోను, బట్ ఉన్న వాటితోనే టేస్టీగా అయితే చేసేసుకుంటే బెటర్ కదా. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మరీ హీట్ అయ్యే వరకు ఉన్నామంటే వేసిన వెంటనే చికెన్ నల్లగా అయిపోయి లోపలేమో పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం హీట్ అయిన తర్వాత వెంటనే ఇవన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి, అంటే లో టు మీడియం ఫ్లేమ్ ఓకే అండి, హై ఫ్లేమ్లో పెట్టేసాము అంటే కలర్ వచ్చేస్తుంది కానీ అస్సలు వేగవు. ఇలా ఒక్కొక్క పీస్ను వేసేసుకోవడమే. ఇష్టం ఉంటే బోన్తోనే వేసుకోవచ్చు, లేదు అంటే జస్ట్ బ్రెస్ట్ పీస్ తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొందరికేమో బోన్తో ప్రిపేర్ చేస్తేనే ఇష్టం కదా. ఇవాళైతే ఇందులో 2 ఉన్నాయి. వేసిన వెంటనే పదే కదపకుండా ఒక్క 2 మినిట్స్ వెయిట్ చేసి మనం ఇలా తిప్పుతున్నాము అంటే క్రిస్పీగా కాలిపోతాయి చికెన్. అదే వేసిన వెంటనే కలిపేసాము అనుకుంటే పైన మనం చేసిన కోట్ అంతా కదిలిపోయి ఆయిల్లో పడిపోతుంది. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకా వీటిని అయితే వేరే ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నా. రిమైనింగ్వి కూడా సేమ్ ఇలాగే వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేయించేసి ఇంకా ఇవి కూడా పక్కకు తీసేసుకున్నాను. ఆల్రెడీ అన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఇంకా వేరే ప్యాన్ తీసేసుకొని అందులోకి ఆల్రెడీ వేడిగా ఉన్న ఆయిల్ని వేసేసుకొని ఇందులోకి కొంచెం వెల్లుల్లి, అల్లం, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. అయితే ఇది చేస్తున్నంతసేపు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. అలాగే లావుగా తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాను. క్యూబ్స్ లాగా అంటే క్యూబ్ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా హై ఫ్లేమ్లోనే టాస్ చేసేసి కొంచెం సోయా సాసు, చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, కొంచెం వెనిగర్ ఇవన్నీ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే సార్ట్ చేసుకొని కొంచెం వాటర్ని వేసి మళ్ళీ ఒకసారి బాగా సార్ట్ చేసుకోవాలి. ఇంకా కావాలి అంటే మీరు ఈ టైంలో స్పైసెస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, చిల్లీ పౌడరు ఆర్ మిరియాల పొడి ఏదైనా సరే. బట్ నేనైతే ఇప్పుడేం యాడ్ చేయలేదు. ఇంకా చికెన్ పీసెస్ అన్నిటిని కూడా ఇందులోకి వేసేస్తూ ఉన్నాను. కావాలి అంటే ఇప్పుడు చెక్ చేసుకొని కూడా మనకు కావాల్సిన ఫ్లేవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ ముందుగా యాడ్ చేస్తే ఏంటి అంటే పీసెస్కి బాగా పడుతుంది. నేను ఏంటి అంటే బాబు కోసం కాస్త చూసే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు కాస్త మిరియాల పొడి అయితే వేసేసాను అనమాట. అంటే టేస్ట్ని చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందులో నేను టేస్ట్ చేయలేను కాబట్టి ఇంట్లో ఎవరినైనా అడిగేసి మళ్ళీ వేసుకుంటాను. ఇలా నాన్ వెజ్ చేసినప్పుడైతే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకుంటున్నా గార్నిష్ కోసం. లేదు స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి అంటే వాటినైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇదిగో కొంచెం మిరియాల పొడిని మాత్రమే వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. అంతే, చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. అదే ఇందులో కాస్త కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్ని యాడ్ చేసి ఉంటే చికెన్ మంచూరియా అయితే అయిపోయేది. ఎంతకు మీరు వెజ్జా నాన్ వెజ్జా కామెంట్ అయితే చేసేసేయండి. నేనైతే వెజ్జే. చికెన్ బిర్యానీలో రైస్ తింటాను, ఎగ్ తింటాను, పీసెస్ మాత్రం పొరపాటున కూడా తినను. నాలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేసేసేయండి. ఇంకా నేనైతే అవకాడోని అప్లై చేసేసుకొని, అంటే రీసెంట్గా ఒక రెసిపీ చూపించాను కదా, సేమ్ అదే ప్రాసెస్లో చేసేసుకొని బ్రెడ్ టోస్ట్ చేసేసి వాటి మీద అప్లై చేసేసి తినేస్తూ ఉన్నాను. అంతే. ఇంకా ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ అవకాడో టోస్ట్ మీద అప్లై చేసుకొని తింటే అదే బ్రెడ్ టోస్ట్ మీద చాలా టేస్టీగా ఉంది. ఓసారి అయితే ట్రై చేయండి.